బుక్ ఆఫ్ జకరియా చాప్టర్ 9 వర్స్ 12. జకరియా గ్రంథం 9వ అధ్యాయము 12వ వచనం. బంధకములలో పడిండి నిరీక్షణ గలవారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండింతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. దేవునికి స్తోత్రం. ఈరోజు జకరియా గ్రంథంలోంచి 9వ అధ్యాయం 12వ వచనములో ఉండేటువంటి మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఆ మాట ఏంటంటే నిరీక్షణ గలవారలారా, నిరీక్షణ గలవారలారా. జకరియా గ్రంథాన్ని మనం చూస్తే జకరియా గ్రంథము అది దర్శనముల గ్రంథం. దేవుడు జకరియా అనే భక్తునికి దర్శనాలు ప్రసాదించినట్లుగా మనం చూస్తాం. దేని విషయంలో దర్శనాలంటే యెరూషలేము తిరిగి నిర్మించబడ్డానికి దర్శనము. యెరూషలేము నిర్మించబడ్డానికి దేవుడు దర్శనాలను ప్రసాదించాడు. రెండవదిగా చెదరిపోయిన ఇశ్రాయేలీలందరినీ యెరూషలేముకు తీసుకురావడానికి దేవుడు దర్శనాలు ఇచ్చాడు. మూడవదిగా ఇశ్రాయేలు ప్రజల జీవితంలో శత్రువుల పైన జయం ఇవ్వడానికి దర్శనాలను ప్రసాదించాడు. మూడు రకాలైనటువంటి దర్శనాలు ఇక్కడ మనం చూస్తాం. ఒకటి యెరూషలేము పునర్నిర్మాణం, రీబిల్డింగ్ ఆఫ్ జెరూసలేం. రెండవదిగా చెదరిపోయిన ఇశ్రాయేలు ప్రజలను తిరిగి యెరూషలేము దగ్గరికి తీసుకొని రావడం. మూడవదిగా ఏంటంటే యెరూషలేములో ఉన్నటువంటి దేవుని బిడ్డలకు శత్రువుల పైన జయం ఇవ్వడానికి. దేవుని బిడ్డలారా, మరి ఈ సందర్భంలో ఈ మూడు విషయాలను మనం దృష్టిలో ఉంచుకుంటే దేవుడు ఒక వాగ్దానం వాళ్ళకి ఇస్తుంటున్నాడు. ఏంటి ఆ వాగ్దానం అంటే అదే 12వ వచనం ఇంతవరకు మనం చదువుకున్నాం. బంధకములలో పడియుండి నిరీక్షణ గలవారలారా. వాళ్ళు ఎక్కడున్నారంట? బంధకాల్లో ఉన్నారంట. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక బంధకం ఉంటుందండి. బంధకం అంటే మనల్ని కట్టేసింది. కొంతమందికి ఆరోగ్య సమస్యలు కట్టేసి ఉంటాయి, కొంతమందికి ఆర్థిక సమస్యలు కట్టేసి ఉంటాయి, కొంతమందికి పిల్లల విషయం కట్టేసి ఉంటుంది, లేదా ఆ బంధకం అనేటువంటిది ఉంటుంది, లేదా కొంతమందికి తమ యొక్క ఉద్యోగ విషయాల్లో బంధకాలు అనేటువంటివి ఉంటాయి. ఎవరో దేన్ని బట్టి ఏదో ఒక పరిస్థితిని బట్టి నువ్వు అలా మూవ్ కాకుండా ఆ రకంగా నీ జీవితం నిలిచిపోయినటువంటి పరిస్థితి అనేటువంటిది ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుడు అంటున్నాడు బంధకాల్లో ఉన్నవారులారా మీ బంధకాలు తెగిపోవాలి అని చెప్పాలి. కానీ దేవుడు అనేటువంటి మాట ఆ మాట అనడంలే. బంధకాల్లో ఉన్నవారులారా మీ యొక్క బంధకాలు నేను విడిపిస్తాను అని చెప్పలేదు. ఆ మాట కూడా దేవుడు చెప్పలేదు. బంధకాల్లో ఉన్నారా, నా దూత వచ్చి మిమ్మల్ని బంధకాల నుంచి విడిపిస్తాడు అని చెప్పలేదు. బంధకాల్లో ఉన్నవారులారా నిరీక్షణ కలిగి ఉండండి. బంధకములో పడిండి నిరీక్షణ గలవారులారా. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఏ బంధకము గుండా నువ్వు వెళుతున్నా దేవుడు నీ ఎదుట కోరుకునేటువంటిది ఏంటి తెలుసా? ప్రార్థన మాత్రమే కాదు, నిరీక్షణ కూడా ఉండాలి. నిరీక్షణ కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. నీ జీవితంలో ఆయా బంధకాలు ఉంటాయి. ఏదో ఒక బంధకాలు నిన్ను బంధించి ఉండగా దేవుడు నీకు ఇచ్చేటువంటి పిలుపు ఏంటి తెలుసా? ఇంతవరకు ప్రార్థన చేస్తున్నావేమో, ఇంతవరకు దేవుని దగ్గర ఏడుస్తున్నావేమో, ఇంతవరకు దేవుని దగ్గర మొరపెడుతున్నావేమో. దేవుడు అంటున్నాడు దేర్ ఇస్ అనదర్ మెథడ్ యూ హ్యావ్ టు ఫాలో. నువ్వు పాటించవలసిన మరొక విధానం ఉంది. ఏంటిదంటే నిరీక్షణ గలవారలారా. అంటే నీ జీవితంలో ప్రార్థనతో పాటు, భక్తి జీవితంతో పాటు, వాక్యముతో పాటు నీలో నాలో ఉండాల్సింది ఏంటి తెలుసా? నిరీక్షణ. హోప్ షుడ్ బి దేర్ ఇన్ us. మనలో ఒక నిరీక్షణ అనేటువంటిది ఉండాలి. ఏంటిది నిరీక్షణ అంటే ఏంటి తెలుసా? ఇప్పుడు నీ దగ్గర ఉండేటువంటి పరిస్థితులు బాగలేవు, ఇప్పుడు నీ ఆరోగ్యం బాగలేదు, ఇప్పుడు నీ కుటుంబ పరిస్థితులు బాగలేవు, ఇప్పుడు నీకున్నటువంటి స్థితిగతులు బాగలేవు, కానీ ఖచ్చితంగా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అని నువ్వు నమ్ముతావు. చూసావా? అదే నిరీక్షణ. ఇప్పుడు బాగలేదు కానీ భవిష్యత్తు నాదే. ఇప్పుడు నా పరిస్థితి బాగలేదు కానీ దేవుడు నన్ను దీవించబోతున్నాడు. ఇప్పుడు నా జీవితంలో కష్టాలు ఉన్నాయి కానీ ఎప్పటికుండవు, నా దేవుడు నన్ను దీవించబోతుంటున్నాడు. బంధకాల్లో ఉన్నటువంటి వాళ్ళలో ఏముందంట తెలుసా? నిరీక్షణ ఉందంట. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో, నా జీవితంలో నిరీక్షణ అనేటువంటిది చాలా అవసరం అండి, చాలా అవసరం. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నిరీక్షణ లేకపోతే దేవుడు కార్యాలు జరిగించాడు. అంటే ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితిని చూసి అరే ఇట్లున్నానే ఏంటి పరిస్థితి అని కృంగిపోవడం కాదు, నిరీక్షణ కలిగిన వ్యక్తిగా ఉండాలి. యూ మస్ట్ హ్యావ్ ఎ హోప్. నీకు ఒక నిరీక్షణ అనేటువంటిది ఉండాలి. నిరీక్షణ ఉంటే ఏమవుతుందంట? జకరియా 9:12 బంధకములలో నుండి బంధకములలో పడియుండి
బంధకాలలో ఉండి పడిపోయారంట. ఇంకా బంధకాలను మోసేటువంటి శక్తి కూడా లేదు, ఉన్నటువంటి పరిస్థితులను భరించే శక్తి లేక బంధకాల్లో పడిపోయి ఉన్నారంట. అంటే ఒక హెల్ప్లెస్ సిచ్యువేషన్లో వాళ్ళు పడిపోయి ఉన్నారు. ఇంకా మా బతుకు ఇంతేనేమో, మా జీవితం ఇంతేనేమో, మా లైఫ్ స్టైల్ ఇంతేనేమో, మా సిచ్యువేషన్స్ ఇంతేనేమో అనుకొని పడిపోయి ఉన్నారంట. అప్పుడు దేవుడు అంటున్నాడు, బట్ మీకు నిరీక్షణ ఉంది. నిరీక్షణ కలిగిన వారు బంధకాల్లో ఉంటున్నారు, కానీ నిరీక్షణ కలిగి ఉన్నారు. కాబట్టి ఏం చేస్తాను తెలుసా? చూడండి, మీ కోటను మరలా ప్రవేశించుడి. బంధకాల్లో పడి ఉన్నారు. ఎప్పుడైతే నీ జీవితంలో లేదు, ఈ బంధకాలు కాదు, ఈ బంధకాలు నా కొరకు కాదు, ఈ బంధకాల్లో నేను ఎల్లప్పుడూ ఉండను అని ఎప్పుడైతే నీ జీవితంలో నిరీక్షణ ఉంటుందో, బైబిల్లో వ్రాయబడింది, మీ కోటను మరలా ప్రవేశిస్తారు. అంటే యాక్చువల్గా వీళ్ళు ఎక్కడున్నారు? ఒక కోటలో ఉన్నారు, ఒక రాజప్రసాదంలో ఉన్నారు, ఒక రాజు దగ్గర ఉన్నారేమో, లేకపోతే రాజు దగ్గర ఉండేటువంటి ఆశీర్వాదాలు అనుభవిస్తున్నారేమో. కానీ ఇప్పుడు బంధకాల్లోకి వచ్చేసారు. కానీ వాళ్ళలో ఒక నిరీక్షణ ఉంది, దేవుడు మమ్మల్ని తిరిగి దీవిస్తాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నిరీక్షణ గలవారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి. యూ విల్ గో బ్యాక్. తిరిగి పూర్వస్థితి మీ జీవితాల్లోకి వస్తుంది. ఎప్పుడు? నిరీక్షణ కలిగిన వారైతే. లేదు, ఈ పరిస్థితి దేవుడు ఎల్లకాలం ఉంచడు, ఎప్పటికీ పరిస్థితుల్లో నేను ఉండను, ఐ విల్ బి బ్లెస్, నేను ఆశీర్వదించబడతా, నేను దీవించబడతా అని ఎవరైతే నమ్ముతారో వారు తిరిగి వాళ్ళ కోటలో ప్రవేశిస్తారంట. రెండవదిగా 12వ వచనం, బంధకములలో పడిండియు నిరీక్షణ గలవారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండింతలుగా మీకు మేలు చేసేదను. ఎప్పుడు రెండింతల మేలు చేస్తాడు? చాలా సందర్భాలు ఈ వాగ్దానాన్ని పట్టుకుంటాం, రెండింతలుగా మేలు చేయి ప్రభువా, రెండింతలుగా మేలు. దేవుడు చేస్తాడు రెండింతలుగా, బట్ దేర్ ఇస్ ఎ కండిషన్. ఏంటి తెలుసా? నిరీక్షణ కలిగిన వారుగా ఉండాలి. నిరీక్షణ కలిగిన వారు బంధకాల్లో పడిపోయి ఉంటున్నారు, హెల్ప్లెస్ సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు. ఈ హెల్ప్లెస్ సిచ్యువేషన్లో దేవుడు ఏమని చెప్తున్నా అంటే, మీకు నిరీక్షణ ఉంది కాబట్టి రెండింతలుగా దీవెనలు, రెండింతల ఆశీర్వాదాలు, రెండింతల దీవెనలు నీ జీవితాల్లో ఉంటాయి. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినాన ఏ బంధకంలో ఉంటూ ఇక్కడికి వచ్చావో నాకు తెలియదు. ఏ బంధకాలు నిన్ను బంధించి ఉండగా కూలిపోయిన వ్యక్తిగా, కృంగిపోయిన వ్యక్తిగా ఉన్నావేమో, దేవుడు ఇప్పుడు అంటున్నాడు, నిరీక్షణ ఉండాలి నీ జీవితంలో. ఎప్పుడైతే నిరీక్షణ ఉంటుందో, బైబిల్లో వ్రాయబడింది, యూ విల్ గో బ్యాక్ టు యువర్ ప్యాలెస్. మీరు మీ కోటలో ప్రవేశిస్తారు. నెంబర్ 2, రెండింతల దీవెనలు. ఈరోజు దేవుడు నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేటువంటిది ఏంటి తెలుసా? నిరీక్షణ నీ జీవితంలో ఉండాలి. అంటే ఇప్పుడు బాగలేదు, ఇప్పుడు నా జీవితంలో చాలా కష్టం ఉంది, ఇప్పుడు ఒకవేళ నేను దుఃఖంలో ఉన్నా, కానీ ఎప్పటికీ ఉండదు, నా దేవుడు దీవిస్తాడు, నా దేవుడు ఆశీర్వదిస్తాడు అని ఆ బంధకాల్లోనే నువ్వు ఎప్పుడైతే నిరీక్షణ కలిగి ఉంటావో, దేవుడు అంటాడు, బయలుదేరు. ఎక్కడికి? నువ్వు లేచి తిరిగి నీ కోటలోనికి ప్రవేశించు. అసలు నీ జీవితంలో దేవుడు ఉంచినటువంటిది ఏంటి తెలుసా? కోట అనుభవం. కానీ బంధకాల్లో ఉంటున్నావు. ఈ బంధకాల్లో నుంచి కోటలోనికి వెళ్ళాలి అంటే, ఈ బంధకాల్లో నుంచి ఆశీర్వాదాల్లోనికి వెళ్ళాలంటే, ఈ బబంధకాల్లో నుంచి రెండింతల దీవెనలోనికి వెళ్ళాలి అంటే, నీకు నాకు అవసరమైనటువంటిది ఏంటి తెలుసా? ప్రతిరోజు నిరీక్షణ ఉండాలి. ఎవరి జీవితాల్లో నిరీక్షణ కలిగి ఉంటారో, లేదు ఈరోజు దీవిస్తాడు నన్ను, దేవుడు నన్ను కాపాడుతాడు, దేవుడు నా అవసరతలు తీరుస్తాడు, దేవుడు నన్ను దీవిస్తాడు, ఎవరు ఏం చేసినా దేవుడు నన్ను దీవిస్తాడు, నాకు ఎంత వ్యతిరేకత ఉన్నా, నా పరిస్థితులు ఎంత అధ్వానంగా ఉన్నా దేవుడు నన్ను దీవిస్తాడు అని ఎవరైతే నిరీక్షిస్తారో, దోస్ హు ఆర్ హ్యావింగ్ హోప్ ఇన్ ద లార్డ్, దేవునిలో నిరీక్షణ ఉంటుందో, దేవుడు వాడుతుంటున్నాడు, మీ కోటలో మళ్ళీ మీరు ప్రవేశిస్తారు, రెండింతల దీవెనలు మీకు కలుగుతాయి. దేవుని బిడ్డలారా, అంటే కోట అనుభవం ఒక గొప్ప దీవెన, రెండింతల ఆశీర్వాదం ఒక గొప్ప దీవెన. ఈ గొప్ప దీవెన కలగాలి అంటే ఈ లక్షణం నీకు ఉండాలి. అదే ఈరోజు యొక్క సందేశం యొక్క అంశము. గొప్ప దీవెనలు ఈ లక్షణం ఉన్నప్పుడే. ఏ లక్షణం ఉన్నప్పుడు? నీ జీవితంలో నిరీక్షణ కలిగిన వారులాగా మనం దేవునికి కనపడాలి. ప్రార్థన కలిగిన వారుగా కనపడుతున్నావేమో, లేకపోతే భక్తి కలిగిన వ్యక్తిగా కనపడుతున్నావేమో, పరిశుద్ధత కలిగిన వ్యక్తిగా కనపడుతున్నావేమో. బట్ టుడే గాడ్ వాంట్ టు సీ యువర్ హోప్. నీ నిరీక్షణను దేవుడు చూడాలని కోరుతున్నాడు. ఏంటి నిరీక్షణ? ఇప్పుడు బాగాలేదు, కానీ ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు, ఖచ్చితంగా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డలారా, ముగ్గురు జీవితాల్లో ఈ అనుభవాలు ఏ రకంగా ఉన్నాయో మెదుట నేను ఉంచాలని కోరుతున్నా. 42వ కీర్తన 5వ వచనం, 42:5. నా ప్రాణమా నీవు ఎలా కృంగియున్నావు,
నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. చాలు. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచు. భక్తి ఉంచు కాదు, దేవుని యందు నిరీక్షణ ఉంచు. ఎవరంటున్నారు? కోరహు కుమారులు అంటున్నారు. ఈ కీర్తన దావీదు రాసిన కీర్తన కాదు, కోరహు కుమారులు రాసినటువంటి కీర్తన. వాస్తవానికి మొదటి ప్రతులలో, అంటే బైబిల్ ప్రచురించినటువంటి మొదటి కాలంలో 42వ కీర్తన 43వ కీర్తన రెండు ఒకే కీర్తనగా ఉన్నాయి. ఆ తర్వాత అందుకే చూడండి ఈ వచనాలు రిపీట్ అవుతాయి, 42లో 43లో ఉంటాయి. ఈ రెండు ఒకే కీర్తనగా, మళ్ళీ కొన్ని కారణాలను బట్టి దాన్ని 2 అధ్యాయాలుగా విభాగించారు. ఈ 2 కీర్తనలు కూడా కోరహు కుమారులు రాసినటువంటి కీర్తనే. కోరహు అనేటువంటి ఒక యాజకుని కుమారులు వీళ్ళు. ఈ కుమారుల కీర్తన అద్భుతమైన కీర్తన అండి. వీళ్ళ జీవితాల్లో వీరు వెళ్ళినటువంటి అనుభవాలలో వీళ్ళు రాసినటువంటి కీర్తనలు. దేవుని బిడ్డలారా, వీళ్ళు ఏమంటున్నారంటే, నా ప్రాణమా ఏల కృంగి ఉన్నావు. వీళ్ళ ప్రాణం కృంగిపోయిందంట. అంటే ఏదో వాళ్ళ పరిస్థితిని బట్టి, ఏదో వారి జీవితాల్లో వారు ఎదుర్కొన్నటువంటి స్థితిగతులను బట్టి కృంగిపోయి ఉన్నారంట. అంటే జకర్యా 9:12లో పడిపోయి ఉంటున్నటువంటి వారు నిరీక్షణ కలిగిన వారుగా ఉంటున్నారు. ఇక్కడ వీళ్ళెవరు తెలుసా? కృంగిపోయి ఉంటున్నారు. అంటే కృంగిపోవడం ఎప్పుడు జరుగుతుందో తెలుసా? ఎదురు చూచి అంటే ఏదో జరుగుతుంది, ఏదో మేలు కలుగుతుంది, ఏదో మార్పు కలుగుతుంది, ఏదో దేవుని కార్యం జరుగుతుంది అని ఎదురు చూచి అది రానప్పుడు కృంగిపోతాం. మనం ఎక్స్పెక్ట్ చేసింది మన దగ్గరికి రానప్పుడు మనం కృంగిపోతాం. కోరహు కుమారులు వీళ్ళు భక్తి కలిగిన వారే, దేవుని పాటలు రాసినటువంటి వారు, దేవుని సేవ చేసేటువంటి వారు. వీళ్ళ జీవితాల్లో కృంగుదల వచ్చిందంట. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డ వీళ్ళు దేవుని సేవ చేసే సేవకులు వీళ్ళు. కానీ వీళ్ళ జీవితంలో కృంగుదల వచ్చింది. గుర్తుంచుకోండి, నీ జీవితంలో సాతాను నిన్ను అటాక్ చేయడానికి సాతాను వివిధ మార్గాలను ఎంచుకుంటాడు. అందులో ఒక భయంకరమైనటువంటిది ఏంటంటే కృంగుదల. అంటే ఎందుకో మనకు తెలియకుండానే మనం డల్ అయిపోతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం. అంటే ఏదో మన జీవితాల్లో కృంగదీస్తూ ఉంటుంది. గుర్తుంచుకోండి, ఇది ఒక దయ్యపు ప్రభావం. అంటే నీ జీవితాల్లో కృంగిపోవడం దేవుడు పెట్టినటువంటిది కాదు, అది సాతాను పెట్టినటువంటిది. ఆల్వేస్ వీ విల్ బి పుల్ డౌన్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో ఎవరో వెనికి లాగినట్టుగా ప్రార్థన చేసుకోకుండా, పాటలు పాడకుండా, దేవుని స్తుతించకుండా ఏదో కృంగిపోయిన వ్యక్తులుగా మారిపోతా. వీళ్ళ జీవితంలో కూడా అదే అనుభవం వచ్చింది. వీళ్ళు అంటున్నారు, నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. ఎవరి జీవితంలో కృంగుదల ఉంటుందో వాళ్ళు అన్ని విషయాల్లో తొందరపడుతుంటారు. ప్రతి దానికి చికాకు ఉంటుంది, ప్రతి దానికి విసుగుంటుంది. ఎందుకు తెలుసా? వాళ్ళు లోపల కృంగిపోతుంటారు. అరే ఏంటి, ఏం సహాయం చేయకుండా ఉన్నారే, ఏంటి ఎవరు పట్టించుకోకున్నారే, ఎవరు లాస్ట్కి దేవుడు కూడా ఏంటి అని తొందర. దేవుని విషయాల్లో కూడా కోపం అనేటువంటిది వస్తూ ఉంటుంది. వీళ్ళు అంటున్నారు, నా ప్రాణమా నాలో నీవేళ కృంగి ఉన్నావు. వాళ్ళు అంటున్నారు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఎవరికి చెప్తున్నారండి? వాళ్ళు ఎదురుగా ఉండే వాళ్ళకి కాదు, వాళ్ళే చెప్పుకుంటున్నారు. నిరీక్షణ అంటే ఏంటి తెలుసా? యు ఆర్ గోయింగ్ టు స్పీక్ టు యువర్ సెల్ఫ్. నీతో నువ్వు మాట్లాడుకుంటా లేదు. ఒకవేళ నేను కృంగిపోయి ఉన్నా, నా ప్రాణము తొందరపడుతూ ఉంది, అయినా దేవుని పైన నిరీక్షణ ఉంచుతాను. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. నీ జీవితంలో ఏ పరిస్థితిని బట్టి నువ్వు కృంగి ఈ వాక్యం వింటున్నా, నువ్వు చెప్పాల్సినటువంటిది ఏంటంటే, కృంగుదల ప్రతి ఒక్కరికి వస్తుంది, తొందరపాటుతనం ప్రతి ఒక్కరికి వస్తుంది. వెంటనే యూ హ్యావ్ టు చేంజ్ యువర్ సిచ్యువేషన్. వెంటనే నువ్వు చెప్పాల్సింది, నా దేవుని యందు నేను నిరీక్షణ ఉంచుతా. నా దేవుడు ఉన్నాడు, సహాయం చేస్తాడు. నా దేవుడు ఉన్నాడు, మేలు చేస్తాడు. నా దేవుడు ఉన్నాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. నా దేవుడు ఉన్నాడు, నా జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. వీళ్ళ జీవితాల్లో ప్రాణం కృంగిపోయిందంట. ప్రాణం కృంగిపోతే 3వ వచనం చూడండి ఏముందో. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయెను. 3వ వచనం, నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా. మనలో కృంగుదల, మనలో తొందరపాటు ఉంటే పక్కనున్న వాళ్ళు ఊరుకుంటారండి. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఏంటి దేవుని దగ్గర పోతున్నావు, ఏమైంది, ఏం మేలు కలిగింది? వాళ్ళు అనేటువంటి మాట, నీ దేవుడు ఏమైపోయాడు? ఇందాక దేవుడు అని సేవ చేసావు కదా, నీ దేవుడు ఏమైపోయాడు నీ దేవుడు అని ప్రజలు నిత్యము నాతో అంటుండగా.
కొంతమందికి ఏంటి తెలుసా, ఏంటి దేవుని దగ్గర పోయినా ఏం జరగలేదా, దేవుని దగ్గరికి ఇంతకాలం పోయినా ఏం జరగలేదా, ఇంత భక్తిగా ఉన్నా ఏం జరగలేదా, ఇంతగా ప్రార్థన చేసినా ఏం జరగలేదా, ఇంతగా ఉపవాసం ఉన్నా కూడా ఏం జరగలేదా అని ఎవరు అంటారు తెలుసా? ప్రార్థన మనకు వస్తూ ఉండగా చూసారా, నీ దేవుడేమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా ఏముందంటే పరిస్థితి, రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. వీళ్ళ అనుభవం ఏంటి తెలుసా? ప్రజలు అడుగుతుంటే జవాబు లేదు వీళ్ళ దగ్గర. ఎందుకు దేవుడు సైలెంట్గా ఉన్నాడు, ఎందుకు పరిస్థితులు మారకుండా ఉన్నాయి అనేటువంటి స్థితిగతుల్లో వీరు ఉండగా వీళ్ళ దగ్గర జవాబు లేదు. కొన్ని సందర్భాల్లో ప్రజలు అడిగితే ఏంటి దేవుని దగ్గరికి పోయినా ఎందుకు అద్భుతాలు జరగలేదు, ఎందుకు మేలు కలగలేదు అని అడిగితే జవాబులు లేకుండా ఉండవచ్చు. అయినా అప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దేవుని యందు నిరీక్షణ ఉంచుము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, 42వ కీర్తన కాదండి, 42తో వాళ్ళ జీవితం అయిపోలే. ఆ తర్వాత కీర్తనలు కూడా రాశారు వాళ్ళు. ఎందుకు రాశారు తెలుసా? దేవుని నిరీక్షణ ఉంచారు కాబట్టి దేవుడు వారిని నిలబెట్టడం ప్రారంభించాడు. ఈ దినాన ప్రజలు నిన్ను చూసి అంటున్నారేమో, ప్రజలు నీ పరిస్థితులను చూసి అంటున్నారేమో, కన్నీళ్లు అన్నపానములాయంట. అన్నపానం అంటే నీళ్లు తాగినట్టుగా ప్రతిరోజు అంటూనే ఉన్నారు. 3 పూటలు అన్నం తిన్నట్టుగా 3 పూటల ప్రజలు వచ్చి మాట్లాడుతూనే ఉన్నారు. వీళ్ళ దగ్గర సమాధానం లేదు. అయినా వాళ్ళ ప్రాణంతో ఏమంటున్నా తెలుసా? వాళ్ళకు సమాధానం చెప్పాల్సిన పని లేదు. జాగ్రత్త, నీవు ఎప్పటికీ నేను అంటున్న ప్రజలకు సమాధానం ఇవ్వకు. నీవు అంటున్న ప్రజలకు అస్సలు పట్టించుకోదు. వాళ్ళను పట్టించుకోకుండా ఒకవేళ దాన్ని బట్టి కృంగిపోతూ ఉండవచ్చేమో. బట్ వన్ థింగ్ ఈజ్ ష్యూర్, నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీ ప్రాణముతో దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండని చెప్పుకోచాలి. హల్లెలూయా. ఇది నువ్వు చేయడం ప్రారంభించు. దిస్ ఈజ్ అ ప్రాక్టికల్ మెసేజ్ అండి. ఇది మీరు చేస్తేనే మీ జీవితాల్లో అద్భుతాలు ఉంటాయి. ప్రజలు నిన్ను అంటుండగా నీ దగ్గర జవాబులు లేనప్పుడు దేవుని యందు నిరీక్షణ కలిగి ఉంటాను. ప్రాణమా కృంగిపోకు, పర్లేదు. ఒకవేళ ఏడ్చాను, ఇంతవరకు ఏడ్చాను, పర్లేదు. నేను ఏడవను, ఇంకా నా దేవుని నిరీక్షణ ఉంచుతాను అని దేవుని పైన ఎప్పుడైతే నిరీక్షణ ఉంచుతావో, బైబిల్లో వ్రాయబడింది, నిరీక్షణ గలవారులారా మీ కోటలు మరలా ప్రవేశించుడి, రెండింతల దీవెనలు మనకున్నాయి. హల్లెలూయా. సాతాను ఏం చూశాడు తెలుసా? దేవుడు నేను కోటలోకి తీసుకుపోవడం చూశాడు. దేవుడు నేను రెండింతలుగా ఆశీర్వదించడం సాతాను చూచి ఏమంటున్నాడు తెలుసా? అందుకే ప్రజలను పురిగలుపుతున్నాడు. ఏదో ఒకటి అను, వీళ్ళ దగ్గరకు ఆశీర్వాదాలు వస్తాయి కాబట్టి ఏదో ఒక సూటి మాట అను, ఏదో ఒకటి అనాలా, కుచ్చుకోల లోపల వాళ్ళు దేవుని విషయాల్లో బాధపడాలి. వన్ సైడ్ యూ విల్ బి పిన్డ్, ఖచ్చితంగా కుచ్చబడతావు నువ్వు. ఆ సందర్భంలో నీ నోటి నుంచి ఒక మాట రావాలి, నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నా దేవుడు నన్ను దీవిస్తాడు, నా దేవుడు నన్ను రెండింతలుగా ఆశీర్వదిస్తాడు. ఇంకా వాళ్ళ అనుభవం ఏంటి తెలుసా? 4వ వచనం చూడండి. జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవుచున్నది. చాలు. ఏమి జ్ఞాపకం వస్తుందంట? ప్రజలు ఏదో ఒక మాట అన్నారు. అన్న తర్వాత దేవుని నిరీక్షణ నుంచి అనుకొని ఆదివారం వచ్చిందో, లేకపోతే వాళ్ళకు శనివారము సబ్బాతు, శనివారం వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్తారు, లేదా ఏదో ఒక మీటింగ్ ఏదైనా ఉన్నదేమో. ప్రజలు వెళుతూ ఉంటే వాళ్ళని చూచారంట. వాళ్ళని చూసినప్పుడు అనిపించింది, వీళ్ళను నడిపించింది నేనే కదా, వీళ్ళతో కలిసి దేవుని స్తుతించింది నేనే కదా, వీళ్ళను దేవుళ్ళో బలపరిచింది నేనే కదా. కానీ ఏంటి ఇది నాన్న, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. మేము ఎవరిని దేవుని దగ్గరికి తీసుకొని వచ్చామో, ఎవరిని మేము బలపరిచామో వాళ్ళు బాగున్నారు. కానీ మా జీవితంలోనే కష్టం ఎందుకు వచ్చింది అని ఎవరు అనడంలా, వీళ్ళకే తలంపులు వస్తున్నాయి. దేవుని బిడ్డలారా, సాతాను నిన్ను కృంగిపోయేటట్లు చేసేది ఒకటి ఇతరుల మాటలు, రెండవదిగా నీవు ఇతరుల జీవితంలో చేసిన సహాయం, ఇతరుల జీవితాల్లో చేసిన మేలు, ఇతర జీవితాల్లో చేసినటువంటి ఆ యొక్క నడిపుదల, వారి జీవితాన్ని చూసినప్పుడు అరే వాళ్ళ జీవితాలు బాగున్నాయి, బట్ వాట్ హ్యాపెన్ టు మీ నౌ, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? అందుకే వాళ్ళు అంటున్నారు, నా ప్రాణం నాలో కరిగిపోవచ్చున్నది. అనుకున్నప్పుడల్లా ఐఎమ్ బికమింగ్ వీక్. ఆ పరిస్థితుల్లో వీళ్ళు అంటున్నారు, నా ప్రాణమా ఎందుకు కృంగి ఉన్నావు? ఇదే నిరీక్షణ అండి. అంటే ప్రజలు అంటూ ఉంటారు, లేదా నీకు వచ్చినటువంటి తలంపులే, నీకు వచ్చినటువంటి ఆలోచనలే. సాతాను ఇద్దరిని ఉపయోగిస్తాడండి నీ జీవితాల్లో నీవు చాలా దేవునికి దూరం అయిపోవడానికి. ఒకటి ప్రజలు, దేవుని బిడ్డలు దేవుని మాటను బట్టి నిన్ను ఏదో ఒకటి అంటూ ఉంటారు. రెండవదిగా నీకు వచ్చేటువంటి తలంపులు ఇవి నేను బాగా కృంగదీస్తున్నప్పుడు, ఇదే వీరి అనుభవం. కోరవ కుమారుల అనుభవం ఏంటంటే, నా ప్రాణమా
నాలో నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ కృంగి ఉన్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. నీ పరిస్థితి ఏ రకంగానే ఉండని, ఒకటి ఇప్పుడు నా పరిస్థితి బాగలేదు. ఎస్, ప్రజలు ప్రశ్నిస్తున్నా, నా దగ్గర సమాధానం లేదు. ప్రజలు ప్రశ్నించడం ఆగిపోయింది, నా తలంపులు నాకు వస్తున్నాయి. బట్ స్టిల్ ఇన్ దిస్ సిచ్యువేషన్, ఈ పరిస్థితుల మధ్య నేను దేవుని యందు నిరీక్షణ ఉంచుతాను. మై గాడ్ ఈజ్ గోయింగ్ టు హెల్ప్ మీ. నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. దేవుని బిడ్డలారా, కోరహు కుమారుల జీవితంలో దుఃఖము, వేదన ఉండగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దేవుడు వారికి ఒక పాఠం నేర్పిస్తున్నాడు. ఏంటంటే, కోరహు కుమారులారా, ఇప్పుడు దీన్ని ఒక పాటగా రాసి పెట్టండి, దాన్ని తీసుకొని వచ్చి నేను బైబిల్లో పెడతాను. ఎందుకు తెలుసా? 2025 ఫిబ్రవరి మాసంలో రిడీమర్ చర్చికి కొంతమంది వస్తారు. వాళ్ళ జీవితంలో ఇదే పరిస్థితి కూడా వాళ్ళు వెళుతూ ఉంటారు. వాళ్ళకి ఈ మాట అవసరం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన నీ జీవితంలో ఈ పరిస్థితి కూడా నువ్వు వెళుతూ ఉంటే దేవుడు నీతోనే మాట్లాడుతుంటున్నాడు. వరి నాట్, దేవుని నిరీక్షణ ఉంచు. నా దేవుడు సహాయం చేస్తాడు, నా దేవుడు సహాయం చేస్తాడు. దేవుని దగ్గర ప్రార్థన చేసిన తర్వాత ఎక్సర్సైజ్ యువర్ ఫెయిత్, నీ విశ్వాసాన్ని ఉపయోగించు, నీ నిరీక్షణ ఉపయోగించు. నా దేవుడు ఉన్నాడు, సహాయం చేస్తాడు. అందుకే కోరహు కుమారులు అని అన్నటువంటి వారు చరిత్రలో కనపడడం లేదు. కానీ ఈ దినానికి కూడా నువ్వు నేను కోరహు కుమారుల గురించి అనుకుంటున్నాను. ఎందుకు తెలుసా? దేవుని నిరీక్షణ ఉంచారు, దేవుని యందు నిరీక్షణ ఉంచారు. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడేటువంటి మాట, దేవుని యందు నిరీక్షణ కలిగి ఉంటే నీ జీవితంలో, నీ కోటలోనికి తిరిగి నువ్వు ప్రవేశిస్తావు. రెండింతల దీవెనలు నీకు వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. 62వ కీర్తన 5వ వచనం. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఇది ఎవరు పలికినటువంటి మాట? దావీదు పలికినటువంటి మాట. దావీదు ఏమని మాట్లాడుతుంటున్నాడంటే, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండుము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఇక్కడ దావీదు అంటున్నాడు, నా ప్రాణమా నాకు నిరీక్షణ కలుగుచున్నది, నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఎప్పుడు ఈ మాట అంటున్నావు దావీదు? నువ్వు కోరహు కుమారులను చూసి ప్రజలు అన్నారు, వాళ్ళ తలంపులు ఉన్నాయి. ఇప్పుడు నీ జీవితంలో ఎందుకు వచ్చింది పరిస్థితి? కృంగిపోయిన పరిస్థితి ఎవరు కల్పించారు అంటే 3వ వచనం చూడండి. ఎన్నాళ్ళు మీరు ఒకనిపై పడుదురు, ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయ చూతురు. ఏం జరుగుతుందంట? కొంతమంది దావీదును చూచి దావీదును పడద్రోయాలని చూస్తున్నారంట. దావీదు మంచిగా ఉంటే వాళ్ళకి నచ్చడం లేదండి. దీన్నే మనం ఏమంటాం? వాళ్ళకు ఎంత అసూయండి నా పైన, ఎంత అక్కసండి నా పైన, మా కుటుంబం పైన ఎందుకండి ఇంత అంటాం, చూసారా? అలాంటి పరిస్థితుల్లో దావీదు ఉన్నాడు. ఎన్నాళ్ళు ఒక్కరిని భయపడతారు. దావీదు ఒక్కడున్నాడు అంటే తిరుగుతున్నాడు, ఆ బాధలు తట్టుకోలేక తిరుగుతుంటే ఆ ఒక్కని పైన అందరూ పడ్డారండి. దేవుని బిడ్డలారా, కష్టాలు కలిగిన వారి మీద పడడం కొంతమందికి ఫ్యాషన్ అండి. బాధలు కలిగిన వారిపైన ఇంకా మీద పడతారు, ఇంకా మీద పడి ఇంకొక మాట అంటారు, ఇంకొకటి ఏదో కార్యం చేస్తారు. ఎందుకు తెలుసా? సాతాను వారిని ప్రేరేపిస్తుంటాడు. దావీదు జీవితంలో ఒక్క దావీదు పైన ఎన్నాళ్ళు అంటే ఎంత కాలం నుంచో ఒక్క వ్యక్తి పైన అందరు దాడి చేస్తున్నారు. మీరందరూ ఎన్నాళ్ళు ఒకరిని పడద్రోయుదురు పడగొట్టాలని చూస్తున్నట. అంటే దేవుడు దావీదు కొరకు సిద్ధపరిచింది ఏంటి తెలుసా? సింహాసనం. కానీ దావీదు అక్కడికి పోకుండా ఇక్కడే పడగొట్టాలని చూస్తున్నారు. అంటే ఎవరు? దావీదుకు వ్యతిరేకంగా కొంతమంది శత్రువులు ఉన్నారు. ఈరోజు నీకు వ్యతిరేకంగా, నీ కుటుంబానికి వ్యతిరేకంగా నమ్మకమైన శత్రువులు కొంతమంది ఉంటారండి. కొంతమంది నీకు చాలా నమ్మకంగా ఉంటారు, నీ దగ్గర నుంచి మేలు పొందుతారు, కానీ నీకు శత్రువులుగా పనిచేస్తూ ఉంటారు. దావీదు పరిస్థితి అదే. వాళ్ళ ఊర్లో ఉండే వాళ్ళే, వాళ్ళ నాన్నకు లేకపోతే వాళ్ళకు బంధువులే. అంటే ఎందుకు ఆ మాట అంటున్నానంటే 2025 సంవత్సరాల కిందట కాదు, దాదాపు ఒక 4000 సంవత్సరాల క్రిందట ఎంత చిన్న ఊర్లు ఉంటాయో, చిన్న జనాభా ఉంటుంది. ఇప్పుడంటే మనకు ఒక పేరు వచ్చింది, బీరకాయ చుట్టరికం అంటాం. అంటే ఏ ఊరికి పోయినా మన బంధువులు ఉంటారు, ఏ పల్లెకి పోయినా మన బంధువులు ఉంటారు. కానీ ఆ దినాల్లో కొంతమంది 4000 సంవత్సరాల కిందట జనాభా తక్కువ ఉండే చిన్న ఊర్లో దావీదుకు శత్రువులు వచ్చేసారు. దావీదు బాగుపడడం వాళ్ళకి ఇష్టంలే. దావీదు పైన సమూయేలు తైలపుకము వేసినప్పటి నుంచి ప్రతి ఒక్కరిలో అసూయ పుట్టింది. అరే వీడు గొర్రెలు కాచుకునేవాడు, వీడిని దేవుడు రాజు చేస్తాడంట. మా బిడ్డలు బాగున్నారు కదా, వాళ్ళని చేయొచ్చు కదా రాజు, దేవుడు ఎందుకు వీళ్ళని చేస్తున్నాడు? కొంతమందికి మన జీవితాల్లో దేవుడు ఆశీర్వాదాలు ఇస్తే అస్సలు గిట్టదండి, అస్సలు గిట్టదు. మనల్ని దీవించరా, మనల్ని ఆశీర్వదించరా, మనల్ని పైకి తీసుకెళ్ళడం కొంతమందికి అస్సలు గిట్టదు. అందుకే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మా జీవితంలో లేకున్నా పర్లేదు, వాళ్ళ జీవితం మాత్రం బాగుండకూడదు.
మా జీవితం ఎట్లయినా పర్లేదు, వాళ్ళ జీవితం మాత్రం బాగుండకూడదు అని కొంతమంది కంకణం కట్టుకున్నట్టుగా పని చేస్తారండి. దావీదు జీవితం అదే. దేవుని ఎదుట మనం ప్రార్థన చేద్దాం. దేవా, నా జీవితంలో నిరీక్షణ కలిగి జీవించడానికి సహాయం చేయండి. నిరీక్షణ కలిగి జీవించడానికి నాకు కృపనివ్వండి. దేవా, నా జీవితంలో కృంగిపోక, కోరో కుమారులు అంటున్నాను, నా ప్రాణమా కృంగి ఉన్నావు, ఎందుకు తొందరపడుచున్నావు? అతని జీవితంలో, ఆ కుమారుల జీవితంలో ఉన్నటువంటి పరిస్థితి ఏదైనప్పటికీ వారు నిరీక్షణ కలిగి జీవించారు. అంత మాత్రమే కాదు, రెండవదిగా మనం చూసాం, దావీదు తన జీవితంలో తన ఔన్నత్యం నుండి పడద్రోసేటువంటి వారు తయారైనప్పుడు నిరీక్షణ కలిగి జీవించాడు. అబ్రహాము నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము దేవుని నమ్మాడు. ఈరోజు దేవుని వైపు చూద్దాం, ఆయన మన జీవితాల్లో కార్యాలు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. ప్రభువా, ఎన్ని మార్లు నా తలంపులను బట్టి కృంగిపోయాను, మనుషుల మాటలను బట్టి కృంగిపోయాను, మనుషుల కార్యములను బట్టి కృంగిపోయాను, మనుషుల యొక్క అబద్ధాలను బట్టి కృంగిపోయాను, మనుషులను మోసం చేయడాన్ని బట్టి కృంగిపోయాను. నా శరీరమే నాకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు నేను కృంగిపోయాను ప్రభువా. నా ఇంటిలో వారే నాకు వ్యతిరేకమైనప్పుడు కృంగిపోయాను నాయనా. నిరీక్షణ లేని వ్యక్తిగా మారిపోయాను. యేసయ్యా, నన్ను మీ సిలువ రక్తముతో కడగండి. దేవుడు ఈరోజు అందుకే నీతో మాట్లాడాడు. ఇక జరగాలి నీ జీవితంలో, నీ కుటుంబంలో జరగాలి, నీ యొక్క శరీరంలో జరగాలి, నీ ఉద్యోగ వ్యాపారాల్లో తిరిగి రెండింతల దీవెనలు రావాలి. నిరీక్షణ కలిగిన వారికే, those who are having hope, they are going to be blessed richly. వాళ్ళు మాత్రమే అత్యధికంగా దీవించబడతారు. దేవుని ఎదుట నిరీక్షణ విషయంలో క్షమాపణ కొరకు కృంగిపోయి దేవుని తిట్టి సనిగి గొనిగి అలిగి ఉన్నట్లయితే దేవుని దగ్గర క్షమాపణ అడుగు. రెండవదిగా, దేవా, ఈ నిరీక్షణతో నన్ను నింపు ప్రభా, నన్ను నింపు ప్రభా, నా జీవితంలో మీ కార్యాన్ని జరిగించు ప్రభా. గొప్ప దేవా, నీకు వందనాలు. మహిమ కలిగినటువంటి దేవా, నీకు స్తోత్రాలు. ఈరోజు నీ వాక్య ధర్మ ఒక్కొక్కరితో మాట్లాడావు ప్రభా. ఎంతైనా నమ్మదగిన దేవుడు, ఈరోజు మాతో స్పష్టంగా మీరు మాట్లాడారు ప్రభా. నిరీక్షణ లేనందుకే మా జీవితాలలో ఎన్నో అపజయాలు, ఆటుపోట్లు, కృంగుదల, నిరాశ, నిస్పృహ, ఒంటరితనం ఇవన్నీ వచ్చేసాయి నాయన. ఎన్ని మార్లు తన నిరీక్షణ కలిగి ఉండాల్సిన పరిస్థితుల్లో గొనిగామో, సనిగామో, అలిగామో, దేవుని పైన మేము కోపగించామో, దేవుని శక్తిని, దేవుని యొక్క వాగ్దానం అనుమానించామో నాయన. మీ సిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. యేసయ్యా, కోరో కుమారులాగా, దావీదులాగా, అబ్రహాములాగా నిరీక్షణ కలిగిన వారముగా మేము మార్చబడుదుముగాక. పరిశుద్ధాత్మ దేవుడిచ్చే నిరీక్షణ అనేటువంటి ఆ యొక్క అద్భుతమైన ఆశీర్వాదం మాకు కలుగునుగాక. విస్తారమైన నిరీక్షణ ఇచ్చే దేవుడవు నాయన, ఇప్పుడు మా హృదయాల్లో విస్తారమైన నిరీక్షణ కలుగునుగాక. కోరో కుమారులను దీవించిన దేవా, మమ్మల్ని దీవించండి నాయన. నౌ వి ఎక్సర్సైజ్ అవర్ హోప్ లార్డ్. మీ సన్నిధానంలో మా నిరీక్షణను మేము ఉపయోగిస్తున్నాం ప్రభా. ఇప్పుడు పరిస్థితి ఏ రకంగా, భవిష్యత్తు మాదే, ఆరోగ్యం మాదే, ఆశీర్వాదాలు మావే, దీవెనలు మావే, హెచ్చింపు మాదే, పరిచర్య మాదే, ఆశ్చర్యకరమైన సహాయం మాకే. దేవానికే వందనాలు. With the hope we are speaking all these things Lord. దేవ, రెండింతల దీవెనలు మాకు కలుగునుగాక. మా ఆశీర్వాద స్థలాల్లోకి తిరిగి మేము వెళ్ళుదుముగాక. మా కోటలో మేము ప్రవేశించుదుముగాక. దేవా, మీరే మమ్మల్ని దర్శించి మీ సన్నిధిని మాకు అనుగ్రహించి మహిమను పొందుమని, ఈ వాక్యం మా హృదయ పలకల పైన లిఖించి మహిమను పొందుమని, ఎప్పుడు కృంగిపోయిన నిరీక్షణ గల వారులారా అని పలికే నీ మాట మా చెవులకు వినబడునుగాక. మేము నిరీక్షణతో జీవిస్తూ ఆశీర్వదించబడే కృప మాకు కలుగునుగాక. దేవా, దర్శించి దీవించి మహిమను పొందుమని యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి
దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలో మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.